జనసేన అభ్యర్థులను చంద్రబాబే డిసైడ్ చేస్తారా? వినడానికి విచిత్రంగానే ఉన్న రెండు పార్టీల మధ్య వ్యవహారాలు మొదటి నుంచి ఇలాగే నడుస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆ జాబితాలో టీడీపీ తరపున 94 మంది, జనసేన తరపున 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించినప్పుడు జనసేన నుండి కేవలం 5 మాత్రమే ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. జనసేన పోటీ చేస్తున్నదే 24 సీట్లలో. అలాంటప్పుడు 5 ప్రకటించిన పవన్ మళ్లీ ఇప్పటి వరకు చప్పుడు చెయ్యలేదు. మిగిలిన అభ్యర్థులను ప్రకటించడంలో పవన్ ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయంపై ఆరా తీసినప్పుడు ఒక విషయం బయటపడింది. అదేమిటంటే జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థులపైన చంద్రబాబే సర్వేలు చేయిస్తున్నారట. జనసేన తరపున పోటీ చేయబోయే 24 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చేశారట. ఆ జాబితా ఆధారంగానే చంద్రబాబు తన సర్వే బృందాలతో గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. 24 మంది అభ్యర్థులపై సర్వే అంటే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. సర్వే ప్రధానంగా అభ్యర్థుల నేపథ్యం, ఆర్థిక స్తోమత, ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చేసుకునే సామర్థ్యం, ప్రత్యర్థిని ఢీకొనేంత స్థాయి ఉందా లేదా, టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలు, జనాల్లో పరపతి, గెలుపు అవకాశాలు వంటి అంశాలపై సర్వేలు చేయిస్తున్నారట. ఇప్పటికే ప్రకటించిన 5 అభ్యర్థుల్లో నెల్లిమర్లలో పోటీ చేయబోతున్న లోకం మాధవిపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లు తెలుస్తుంది. మాధవి జనసేనలో కష్టపడి పనిచేస్తున్న సామాజిక వర్గ సమీకరణల్లో ఫిట్కారని తేలిందట. అందుకనే మాధవి అభ్యర్థిత్వంపై జనసేనలోనే కాకుండా టీడీపీ నేతల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతుందట. అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ మీద కూడా నెగిటివ్ వచ్చిందని సమాచారం. అభ్యర్థులకు సంబంధించి సర్వేలు చేయించుకొని డిసైడ్ చేసే యంత్రాంగం జనసేనకు లేదు కాబట్టి ఆ బాధ్యత కూడా చంద్రబాబే తీసుకున్నారట. ఎందుకంటే జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉంది కాబట్టి. అందుకనే జనసేన అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనలో ఆలస్యమవుతుందని సమాచారం. జనసేన అభ్యర్థులందరినీ చంద్రబాబే డిసైడ్ చేస్తారనే ప్రచారం నిజమయ్యేటట్లుంది. జనసేన తరపున ఎవరి పోటీ చేస్తారో చూడాలి.